నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ పద్మజ. ముందుగా హెడ్లైన్స్. ఐటీ హబ్ కా విశాఖ ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దసరాలోగా స్టీల్ కార్మికులకు బోనస్ చెల్లించాలి. యాజమాన్యాన్ని డిమాండ్ చేసిన స్టీల్ సిఐటియు గౌరవాధ్యక్షులు జె అయ్యజ్జరాం. సినీ హీరో సాయి ధర్మతేజ్ ను రక్షించిన హెల్మెట్. ద్విచక్ర వాహనదారులకు ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేసిన జనసేన యువ నాయకుడు ముప్పిన ధర్మేంద్ర. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఘనంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు. రెండో రోజు ధనలక్ష్మి అవతారంలో అమ్మవారు భక్తులకు విశేష దర్శనం. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ ను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. అనంతరం ఇన్ఫోసిస్ ప్రతినిధులను ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగించారు. ముందుగా ఇన్ఫోసిస్ ప్రతినిధులు నిరంజన రాయ్, నీలాద్రి ప్రసాద్ మిశ్రా, ఇతర ప్రతినిధులకు, మంత్రివర్గ సహచరులకు, అతిథులకు అభినందనలు తెలిపారు. ఇన్ఫోసిస్ ప్రారంభోత్సవంలో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఎందుకంటే విశాఖపట్నం నగరానికి విశేషమైన సామర్థ్యం ఉంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తరహాలో విశాఖపట్నం కూడా ఐటీ హబ్ గా మారబోతోంది. ఆ స్థాయిలో ఈ నగరానికి సహకారం అందిస్తున్నాం. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ తరహా మెట్రో నగరం ఆంధ్రప్రదేశ్ లో లేదు. ఐటీ సేవలకు సంబంధించిన పరిశ్రమలు గతంలో విశాఖపట్నంలో ఏర్పాటు కాలేదు. వాస్తవానికి ఆ కంపెనీలు ఏర్పాటు కావాల్సిన అన్ని అర్హతలు, సామర్థ్యం విశాఖలో ఉన్నప్పటికీ ఈ కంపెనీలన్నీ అప్పటి రాజధాని హైదరాబాద్ నగరంలోనే ఏర్పాటయ్యాయి. అప్పట్లో విశాఖపట్నానికి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. అయినప్పటికీ ఏపీలో విశాఖపట్నం అతిపెద్ద నగరం. విశాఖలో ఇప్పటికే అత్యంత ప్రతిష్టాత్మక సంస్థలు ఏర్పాటయ్యాయి. మరో 2 ఏళ్లలోనే ఇక్కడ అత్యంత సుందరమైన అంతర్జాతీయ పౌర విమానాశ్రయం అందుబాటులోకి రాబోతోంది. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే, నేను కూడా త్వరలోనే విశాఖకు షిఫ్ట్ అవుతాను. మా అధికారులు, కార్యాలయాలు, ఇతర అంశాలకు సంబంధించిన ఏర్పాట్లలో ఉన్నారు. ముఖ్యమంత్రితో పాటు సీఎంఓ కార్యాలయం అధికారులు, ఇతర సిబ్బంది అంతా ఇక్కడికే వస్తారు. డిసెంబర్ లోపు విశాఖకు మారుతాం. నేను కూడా విశాఖలోనే నివాసం ఉంటాను. టైర్ 1 నగరంగా ఎదగడానికి ఈ రకమైన తోడ్పాటు విశాఖ నగరానికి అవసరం. ఆ రకమైన తోడ్పాటును ఇన్ఫోసిస్ అందించగలదని నేను బలంగా నమ్ముతున్నాను. 3.28 లక్షల మంది ఉద్యోగులు, $18.5 బిలియన్ రెవెన్యూ సామర్థ్యంతో ఉన్న ఇన్ఫోసిస్ తో పాటు టీసీఎస్, విప్రో వంటి సంస్థలు ఈ నగర ఐటీ స్వరూపాన్ని, ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చివేస్తాయి. ఇప్పుడు ఇన్ఫోసిస్ వస్తుంది. రానున్న రోజుల్లో మిగిలిన ఐటీ కంపెనీలు కూడా ఆ జాబితాలో చేరనున్నాయి. విశాఖలో ఆదాని డేటా సెంటర్ కూడా రాబోతోంది. ఇంటర్నెట్ కేబుల్ మనకు ఎక్స్క్లూజివ్ గా సింగపూర్ నుంచి వస్తుంది. రాబోయే 2 ఏళ్లలో డేటా సెంటర్ రానుంది. క్లౌడింగ్ తో పాటు ఐటీ రంగంలో చాలా మార్పులు రానున్నాయి. ఇవన్నీ సాకారం కానున్నాయి. ఇప్పటికీ ఇన్ఫోసిస్ వచ్చింది. నిరంజన్, నీలాద్రి ప్రసాద్, సురేష్, రఘు వంటి ఐటీ నిపుణులతో మాట్లాడిన తర్వాత వీళ్ళంతా ఖచ్చితంగా ఒకరోజు విశాఖ ఐటీలో అద్భుతాలు సృష్టిస్తారని బలంగా నమ్ముతున్నాను. నాకు ఆ నమ్మకం ఉంది. ఈవేళ 1000 మందితో ఇక్కడ ప్రారంభమైన ఇన్ఫోసిస్ రానున్న రోజుల్లో మరింత విస్తరించాలని ఆకాంక్షిస్తున్నాను. నేను ఖచ్చితంగా చెప్పగలను, విశాఖ కలలను సాకారం చేసే లక్ష్యంతో ముందుకు వెళ్తుంది. భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఇన్ఫోసిస్ తో కలిసి విశాఖ ఐటీ రంగంలో బహుముఖ ప్రగతిని సాధిస్తుంది. అందరికీ హృదయపూర్వక అభినందనలు. మీకు మరొకసారి హామీ ఇస్తున్నా, ఏ అవసరం ఉన్నా మేం కేవలం ఒక ఫోన్ కాల్ దూరంలోనే ఉంటాం. దీన్ని దృష్టిలో పెట్టుకోండి. మీకు ఏ అవసరం వచ్చినా మీకు అండగా నిలబడతాం అని సీఎం ప్రసంగం ముగించారు. కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, వైద్య ఆరోగ్య శాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి విడుదల రజని, నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, స్థానిక ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, తీతీదే మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఎంపీ ఎంవివి సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున, జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ, ఇతర ప్రముఖులు, కంపెనీ ఉద్యోగులు పాల్గొన్నారు. Vizag has always had that potential. It's one particular city wherein this has the potential to become something like Hyderabad, Bangalore or Chennai. Given that kind of support to this city. This is one city, unfortunately after Hyderabad was broken away from our state post bifurcation. We do not have a tier 1 city as such. You know, when all this IT and all this related IT services and these kind of industries which are related to tier 1 cities obviously could not
be housed in Vizag because of the fact that Hyderabad was our capital, even though Vizag had that potential. Unfortunately, we were left with this tier 2 city. But nevertheless, Vizag is the biggest city in Andhra Pradesh. And this has the capacity and the potential to catapult into tier 1 city. దసరాలోగా స్టీల్ కార్మికులకు బోనస్ చెల్లించాలని స్టీల్ సిఐటియు గౌరవాధ్యక్షులు జె అయ్యజారాం యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. స్టీల్ ప్రధాన పరిపాలనా భవనం వద్ద స్టీల్ సిఐటియు మిత్రపక్షాల ఆధ్వర్యంలో ఈ అంశంపై ధర్నా నిర్వహించారు. ధర్నా అనంతరం స్టీల్ సిఎండి వారి కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ ధర్నాను ఉద్దేశించి జె అయ్యజారాం మాట్లాడుతూ గత సంవత్సరం కంటే అదనంగా బోనస్ ఎక్స్గ్రేషియా చెల్లింపుతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు గత సంవత్సరం బకాయి పడ్డ 9,500 రూపాయలు కూడా కలిపి చెల్లించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. స్టీల్ కార్మికులకు బోనస్ కు కన్నం పెట్టే విధంగా యాజమాన్యం రూపొందించిన ఫార్ములాను పక్కన పెట్టి బోనస్ చెల్లింపు పై యాజమాన్యం తగిన నిర్ణయం తీసుకోవాలని, లేని పక్షంలో కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. బోనస్ పై తగిన నిర్ణయం తీసుకుని జాప్యం లేకుండా చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి యు రామస్వామి మాట్లాడుతూ స్టీల్ యాజమాన్యం బోనస్ పై రూపొందించిన దుర్మార్గమైన ఫార్ములాకు వ్యతిరేకంగా దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ లో కార్మిక సంఘాలను ఐక్యపరిచి ఉద్యమిస్తున్నారని, అదేవిధంగా దేశంలోని అనేక ప్లాంట్లలో దీనికి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేస్తున్నారని ఆయన చెప్పారు. కానీ దుర్గాపూర్లో కార్మిక నాయకులను యాజమాన్యం సస్పెండ్ చేసిందని, ఇది క్షమించరానిదని ఆయన అన్నారు. ఇదే దుర్గాపూర్లో 12 మంది ప్రాణాలు అర్పిస్తేనే నేటి ఎన్జేసీఎస్ ఆవిర్భావాన్ని విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కనుక ఇటువంటి బెదిరింపులకు యాజమాన్యం దిగితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. స్టీల్ సిఐటియు అధ్యక్షులు వైటీ దాస్, మిత్రపక్షాల నాయకులు డివి రమణారెడ్డి, డి సురేష్ బాబు, సిహెచ్ సన్యాసిరావు మాట్లాడుతూ కార్మికులకు హక్కుగా ఉన్న బోనస్ పై యాజమాన్యం అనుసరిస్తున్న వైఖరిపై వారు తీవ్రంగా విమర్శించారు. ఇదే సమయంలో గుర్తింపు యూనియన్ తమ బాధ్యతలు విస్మరిస్తే కార్మికుల ఆగ్రహానికి గురికాక తప్పదని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్టీల్ సిఐటియు నాయకులు పి శ్రీనివాసరాజు, యు వెంకటేశ్వర్లు, మరిడయ్య, లోకేష్, డిఎస్ఆర్పి మూర్తి, శ్రీనివాస్ రెడ్డి, వి ప్రసాద్, రాజు, పవన్ కుమార్, మున్నయ్య, శశిరెడ్డి, కేఆర్కే రాజు, మిత్రపక్షాల నాయకులు శంకర్రావు, శ్రీనివాస్ తదితరులతో పాటు వివిధ విభాగాల అధ్యక్ష కార్యదర్శులు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. ప్రధాన కార్యదర్శి కామెడీ యు రామస్వామి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. కార్మిక సోదరులారా, ఈరోజు 24వ తారీఖునే దసరా పండుగ. దసరా పండుగ అంటేనే బోనస్ గుర్తొస్తుంది అందరికీ. బోనస్లు తీసుకొని దసరా పండుగని హ్యాపీగా చేసుకుందామని చెప్పేసి ప్రతి ఒక్క కార్మికుడు కోరుకుంటాడు. అలాంటిది దసరా పండుగ ముందుకు వస్తున్నప్పటికీ కూడా యాజమాన్యం బోనస్ చెల్లించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోకుండా సాఫీగా రేపు సమావేశం పెట్టడం అనేది దుర్మార్గం. అలాగే దసరా లోపుగా బోనస్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు సిఐటియు మిత్రపక్షాల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ధర్నా కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. బోనస్ అనేది కార్మికుల హక్కు. లాభ నష్టాలతో సంబంధం లేకుండా బోనస్ని కార్మికులకు చెల్లించాల్సిన బాధ్యత యాజమాన్యం మీద ఉంది. విశాఖ పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం శ్రీహరిపురం కూడల్లో జనసేన యువ నాయకుడు ముప్పిన ధర్మేంద్ర ఆధ్వర్యంలో సినీ హీరో సాయి ధర్మతేజ్ పుట్టినరోజు సందర్భంగా హెల్మెట్లు పంపిణీ చేశారు. గతంలో సాయి ధర్మతేజ్ కు ప్రమాదం జరిగిన సమయంలో హెల్మెట్ ఏ విధంగా అతని ప్రాణాన్ని కాపాడిందో యువతకి తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ బైక్ నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని మార్గనిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఆళ్ల శ్రీకాంత్, మూర్తి, నగేష్, ప్రేమ్, తులసి, శంకర్, ప్రభ, జన సైనికులు పాల్గొన్నారు. బురుజుపేట శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కనక మహాలక్ష్మి అమ్మవారు 2వ రోజు ధనలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, పాలక మండలి ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు. ఈ పూజల్లో ఆలయ కమిటీ సభ్యులు బుద్దల అనురాధ, వంకాయల మారుతి ప్రసాద్ పాల్గొన్నారు. అనంతరం అనురాధ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రజల ఎలవేల్పు, కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా పేరొందిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు నిత్యం ప్రత్యేక పూజలతో అత్యంత వైభవంగా జరుగుతున్నాయన్నారు. రోజుకు అవతారంలో అమ్మవారి భక్తులకు దర్శనమిస్తున్నారని, భక్తులు అమ్మవారిని దర్శించి తరించాలన్నారు. ఆలయ అర్చకులు శరన్నవరాత్రి ఉత్సవాల వివరాలు వెల్లడించారు. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆలయంలో భీమశంకర శాస్త్రి నా యొక్క పేరు. ఇక్కడ వేదపారాయణదారుగా ఉన్నాను. విశేషం ఏమిటంటే అమ్మవారు ఎవరికైతే అనుగ్రహిస్తుందో వాళ్లే విద్యావంతులు,
వాళ్లే ధనవంతులు, వాళ్లే కీర్తివంతులు, వాళ్లే భూమంతులు. అదాన దోషేణ భవేద్ దరిద్ర అని పూర్వజన్మలో దాన ధర్మాదులు చేసినటువంటి కారణం చేత ఈ జన్మలో ఐశ్వర్యం కలుగుతుంది అని, ఈ కలిగినటువంటి ఐశ్వర్యాన్ని మళ్ళీ ఇటువంటి సత్క్రియలకి, పూజాది కార్యక్రమములకు, దేవాలయములకు, సమాజ సేవకి, నారాయణ సేవకి ఎవరైతే వినియోగిస్తారో వారి యొక్క జన్మ చరితార్థము అని ఇటువంటి భక్తిభావాన్ని పెంపొందింపజేయాలి అంటే ఎన్ని గ్రంథములు చదివినా, ఎన్ని శాస్త్రములు చదివినా రానటువంటిది అమ్మవారి యొక్క క్రీగంటి చూపు మన మీద పడితే పామరుడు పండితుడుగా, దరిద్రుడు ధనవంతుడుగా, లోభి దాతగా మారుతాడు అని. అమ్మవారి యొక్క క్రీగంటి చూపు భక్తుడి మీద పడితే త్రివిష్టప పదం సులభం భజంతే, సులభం అని అంటే ప్రయత్నము లేకుండానే త్రివిష్టప పదం అంటే ఇంద్ర పదవి కూడా లభిస్తుంది అని. అటువంటి అమ్మవారు కనక మహాలక్ష్మి అమ్మవారు ఈ ప్రాంతంలో ఉండబడేటువంటి భక్తులకి అనుగ్రహించడం నిమిత్తమై బావిలో ఉద్భవించినటువంటి అమ్మవారు పురాణ గాథ అందరికీ తెలుసు. ఆబాలగోపాలానికి ఉజ్జిపేటలో వెలిసిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు ఉత్తరాంధ్ర వెలువెలుపుగా ప్రసిద్ధి చెందిన దేవాలయంలో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు ఒకరు. దీనికి పురాతనం నుండి బావిలో వెలిసిన అమ్మవారుగా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ గ్రామ ప్రజలకి కొంగు బంగారు తల్లిగా ఆమెను కొలవడం జరుగుతుంది. ఈరోజు సవర్నవరాత్రుల్లో రెండో రోజు ధనలక్ష్మి అలంకారంలో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు భక్తులకి దర్శనమిస్తున్నారు. ఈ తల్లికి ఏదైతే కోరుకుంటారో భక్తులు ఆ కోరికలన్నీ తీర్చే తల్లిగా, పిల్లలు లేని వాళ్ళకి కానీ, సౌభాగ్యం లేని వాళ్ళు అందరూ కూడా ఏదైతే కోరుకుంటారో అవన్నీ ఇచ్చే అమ్మవారు ఎవరు అంటే ఫస్ట్ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు అనే చెప్పుకుంటారు. ఇంతటి ఆలయంలో నేను ధర్మకర్తనైనందుకు నిజంగా ఏ జన్మలో చేసుకున్న సుకృతముగా భావిస్తున్నాను. ఈ సవర్నవరాత్రులు 9 రోజులు 9 అవతారాలుగా దర్శనమిస్తారు. ఇందులో ఆలయ ధర్మకర్తలైతేనేమి, ఈవో గారు అయితేనేమి, అలానే స్టాఫ్ అయితేనేమి, అర్చకులైతేనేమి అందరూ కూడా దగ్గరుండి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా అన్ని విధాలుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి ఈ అమ్మవారు భక్తులకి అన్ని విధాలుగా కోరిన కోరికలు తీర్చాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నిరంతరం ప్రజల సమక్షంలో ఉన్న వ్యక్తిని అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. చంద్రబాబును అరెస్ట్ చేసి 37 రోజులైంది. స్కిల్ కేసులో ₹1 అవినీతి చేశారని నిరూపించలేకపోయారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన పార్టీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అరెస్టు వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆరోపించారు. ఆఖరికి ప్రాణహాని కూడా ఉందనే అనుమానాలు బలపడుతున్నాయని తెలిపారు. చంద్రబాబు నాయుడు ఆరోగ్యం ప్రమాదకరంగా ఉందని చెప్పారు. చంద్రబాబు ఆరోగ్యం బాగానే ఉందని డాక్టర్లు చెప్పకుండా సజ్జలు ఎలా చెప్తారని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఏ హాని జరిగినా పూర్తి బాధ్యుడు జగనే అని అన్నారు. దుర్మార్గ ప్రభుత్వాన్ని సాగనంపే సమయం దగ్గరలోనే ఉందన్నారు. చంద్రబాబుకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు లేనటువంటి, ఏమాత్రం ఆధారాలు లేనటువంటి ఒక అక్రమమైనటువంటి కేసు పెట్టి దేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రిని ఎప్పుడు ఎవరు అరెస్టు చేయని విధంగా, అందులో నిరంతరం ప్రజల సమక్షంలో ఉన్నటువంటి వ్యక్తిని ఒక తీవ్రవాదిలాగా అర్ధరాత్రి ఏ విధంగా అరెస్టు చేశారో సభ్య సమాజానికి తెలుసని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అరెస్టు చేసి 37 రోజులైంది రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టి. ముందు అడిగితే అరెస్టు చేస్తాం, తర్వాత ఆధారాలు సంపాదిస్తామని చెప్పారు పోలీసులు. 37 రోజులైంది. ఎక్కడైనా సరే చంద్రబాబు నాయుడు గారు స్కిల్ కేసులో ₹1 అంటే ₹1 అవినీతి చేసినట్టుగా, ₹1 అక్రమంగా చంద్రబాబు నాయుడు గారికో, వారి కుటుంబ సభ్యులకు, వారి సంస్థలకు
వారి క్యాబినెట్లో పనిచేసినటువంటి మంత్రులకు పార్టీకో వచ్చినటువంటి సందర్భం కూడా లేనటువంటి సందర్భంలో విశాఖ ఋషికొండ హిల్ నంబర్ 3కి మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గుడివాడ అమర్నాథులు చేరుకొని శాండ్ క్లీనింగ్ యంత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో విశాఖను సర్వాంగ సుందరంగా అంతర్జాతీయ స్థాయిలో రూపుదిద్దుతున్నట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణతో భాగంగా జర్మన్ టెక్నాలజీ శాండ్ క్లీనింగ్ యంత్రాలతో విశాఖ బీచ్లను పరిశుభ్రంగా ఉండటమే లక్ష్యమన్నారు. విశాఖ బీచ్ క్లీనింగ్, భీమిలి బీచ్, తెన్నేటి పార్క్, ఋషికొండ ఆర్కే బీచ్ నందు చెత్త తొలగింపు కొరకు 15 కోట్ల రూపాయలతో బీచ్ శాండ్ క్లీనింగ్ యంత్రాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ప్లాస్టిక్ ఫ్రీగా ఈ బీచెస్ను తయారు చేసి పర్యాటకులకు ఆహ్లాదాన్ని కలిగించాలని, బీచెస్ మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు బీచ్ క్లీనింగ్, ఆ శాండ్ క్లీనింగ్ ఏదైతే ఉందో బీచ్ శాండ్ క్లీనింగ్ ఆపరేషన్ ఒకటి చేపట్టడం జరిగింది. అందులో భాగంగా రేపు గౌరవ ముఖ్యమంత్రి వర్గ చేతుల మీదుగా ఒక 6 బీచ్ క్లీనింగ్ మిషన్స్, ముఖ్యంగా శాండ్ క్లీనింగ్ మిషన్స్ 15 కోట్ల రూపాయలతోటి మరి అవి తీసుకొచ్చి రాబోయే 3 సంవత్సరాల్లో ఈ ముఖ్యమైనటువంటి బీచెస్ ఏవైతే ఉన్నాయో విశాఖపట్నానికి తలమానికంగా నిలిచే బీచెస్, ఆర్కే బీచ్, భీమిలి బీచ్, అట్లాగే రిషికొండ, తెన్నేటి పార్క్ బీచ్, గుడా పార్క్ బీచ్, అట్లాగే సాగర్ నగర్ బీచ్, ఈ బీచెస్ అన్నింటినీ కూడా పరిశుభ్రంగా, ప్లాస్టిక్ రహితంగా, చెత్త రహితంగా ఆ బీచెస్ను మరి ఇప్పటికప్పుడు చేయడానికి మరి వైఎస్జీఎంసీ అట్లాగే గోపాలపట్నం జడ్పీ బాయ్స్ హై స్కూల్లో సచివాలయానికి సంబంధించి జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని జీవీఎంసీ కోఆప్షన్ మెంబర్ బెహ్రా భాస్కర్, జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా బెహ్రా భాస్కర్రావు మాట్లాడుతూ ప్రజలు సంపూర్ణ ఆరోగ్యమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో అత్యుత్తమ వైద్యం అందించడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమం జగనన్న ఆరోగ్య సురక్ష అని తెలిపారు. ప్రతి గడపకు వెళ్లి వారి ఆరోగ్య సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించడమే ధ్యేయమన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు ప్రజలకు అందించి రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. పరీక్షలు చేయించుకుని వెళ్లిపోవడమే కాకుండా నిరంతరం వైద్యులు, సచివాలయ సిబ్బంది మిమ్మల్ని పర్యవేక్షించి మీకు సలహాలు, సూచనలు ఇచ్చి ఇంతకంటే మెరుగైన వైద్యం అవసరం అనుకుంటే ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్యం చేయించి ఇంటికి వచ్చే వరకు బాధ్యత తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బెహ్రా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవితేజ, 91వ వార్డు అధ్యక్షులు గునిశెట్టి శ్రీనివాసరావు, 92వ వార్డు అధ్యక్షులు జి అప్పలస్వామి నాయుడు, గేదెల మురళీకృష్ణ, స్వామినాయుడు, బూరెడ్డి గోపి, దేరెడ్ల సత్యనారాయణ రెడ్డి, కంపర కోటేశ్వరరావు, ఊటపల్లి గోవిందు, మార్కండేయ రాజశేఖర్, బెహ్రా సత్యనారాయణ, వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి బండారు వరలక్ష్మి, కన్వీనర్లు, ఆర్పీలు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, గృహ సారథులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగనన్న ఆరోగ్య సురక్షలో భాగంగా 478వ సచివాలయ పరిధిలో గోపాలపట్నం హై స్కూల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్కరు కూడా అనారోగ్యంతో ఇబ్బంది పడకూడదు, అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఒక గొప్ప సంకల్పాన్ని ఏర్పాటు చేసుకొని రాష్ట్రమంతా వివిధ సచివాలయాల పరిధిలో గల ప్రాంతాల్లో ఈ ఆరోగ్య క్యాంపులు పెట్టడం, ఇక్కడ ఎవరైతే రోగులు ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసిన రోగులకి తక్షణం వైద్య సదుపాయాన్ని కల్పించడం, వాళ్ళకి కావలసిన మందులు ఇవ్వడం, అవసరమైతే ఆపరేషన్స్ కూడా ఉచితంగా చేయడం, ఇవన్నీ కూడా స్టేట్ వైజ్డ్ హెల్త్ క్యాంపు తాలూకా రివ్యూలో భాగంగా చేస్తున్న కార్యక్రమం. ఇటువంటి గొప్ప కార్యక్రమం దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇప్పటివరకు అమలు చేయలేదు. రాష్ట్రం అంతా. నేను డాక్టర్ రవితేజ బెహ్రా. ఈరోజు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా 476 సచివాలయంలో పరిధిలో గల కార్యక్రమానికి ఇక్కడ హై స్కూల్ అన్నది ప్రోగ్రామ్ ఇక్కడ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అనేక అనారోగ్యాలతో బాధపడుతున్న ప్రజలందరికీ ఇక్కడ అనేక స్పెషలిస్ట్ డాక్టర్స్తో సేవలు అందించి వాటి యొక్క సివియారిటీని బట్టి ఎవరికైనా ఆరోగ్యశ్రీ ద్వారా సర్జరీస్ కానీ చేయాల్సి ఉంటే దగ్గర ఉన్న నెట్వర్క్ హాస్పిటల్స్ సహాయంతో
ఆ సర్జరీస్ని చేయించడం జరుగుతుంది. జ్ఞానాపురం ఎన్నిమాంబ అమ్మవారి ధర్మ ప్రచార వారోత్సవాలు శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, 41వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ మండల కన్వీనర్ కోడిగుడ్ల శ్రీధర్ పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు అందజేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏటా మాదిరిగానే అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయన్నారు. ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారన్నారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని కరుణా కటాక్షాలు పొందాలని కోరారు. కార్యనిర్వహణాధికారి డివిఎస్ సురేష్ బాబు ఉత్సవాల వివరాలను వెల్లడించారు. ఈ దేవి శరన్నవరాత్రి అమ్మవారికి ప్రత్యేక అలంకారములు కూడా ప్రతిరోజు ఒక్కొక్క అలంకారంలో ముందుకు తీసుకుని వెళ్ళడానికి కోసం చెప్పేసి ఈవో గారు రూపకల్పన చేశారు. చక్కగా ఆర్గనైజ్ చేస్తామన్నారు. మరి దేవికి మీకు అందరికీ తెలుసు, ఎన్నిమాంబ అమ్మవారి దేవస్థానం అంటే రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా విదేశాల నుండి కూడా వచ్చి మొక్కులు చెల్లించుకొని అక్కడే వారు ప్రసాదాన్ని ఆరగించడం ఒక ప్రత్యేకత ఈ దేవాలయానికి. నుంచి జ్ఞానాపురంలో నవరాత్రి మహోత్సవాలు 9 రోజులు జరుగుతాయి. దానికి అనుకూలంగా అన్ని ఈవో గారు సిద్ధం చేశారు. మేము కూడా ఏ అవసరమైనవి ప్రజలకు ఏ ఇబ్బందికరమైన ఉన్నా అవి ఇమీడియట్గా క్లియర్ చేసి ఏదైతే మాకు వాసుపల్లి గారు చెప్పారో అవన్నీ మేము ఇమీడియట్గా క్లియర్ చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఓం ఎన్నిమాంబాయ నమః. ఈ రోజు నుండి మన ప్రీతముగా ముఖ్యమంత్రి వర్యులు ఆదేశించిన మేరకు ధర్మ ప్రచార వారోత్సవాలని వారం రోజుల పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, అమ్మవారికి విశేష అలంకారాలు కూడా చేయడం జరుగుతుందండి. ఈ ధర్మ ప్రచారం అనేది ఈ రోజు నుంచి సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు, ఉదయమేమో ప్రత్యేక అలంకరణలు కూడా అమ్మవారికి చేయడం జరుగుతుందండి. విశాఖ శ్రీ శారదా పీఠంలో రాజశ్యామల అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు కొనసాగుతున్నాయి. సోమవారం అమ్మవారు మహేశ్వరి అవతారంలో దర్శనమిచ్చారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములు అమ్మవారికి హారతులిచ్చి పూజలు చేశారు. లోక కళ్యాణార్థం చేపట్టిన రాజశ్యామల చండీ యాగాలు, శ్రీచక్ర నవ వరణార్చన, దేవీ భాగవత పారాయణం కొనసాగుతున్నాయి. సాయంత్రం సమయంలో విశాఖ శారదాపీఠం చేపట్టిన సామూహిక కుంకుమార్చనలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. సింహాచలం కొండ దిగువన పాత గోశాల వద్ద శ్రీ సింహగిరి పునరావాస గ్రామం నందు శ్రీ 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 ఉమామహేశ్వరి పాదాలమ్మ బంగారమ్మ సమేత బాల త్రిపుర సుందరి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఆలయంలో అమ్మవారికి విశిష్ట కుంకుమార్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. శరన్నవరాత్రి మొదటి రోజున అర్చకులు బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేశ్వర శర్మ, చంద్రమౌళి నాగ సుధీర్ కుమార్ శర్మ వారి ఆధ్వర్యంలో విఘ్నేశ్వర పూజ, పుణ్యహవచనం, నవకలశ స్థాపన, పురసుందరికి అభిషేకం, కుంకుమ పూజలు జరిగాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు కస్తూరి సత్యనారాయణ సిటీ కేబుల్ తో మాట్లాడుతూ ప్రతిరోజు 6:15 లలితా సహస్రనామం భక్తులతో కుంకుమ పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పూజలో పాల్గొనే భక్తులు ఆలయంలో అర్చకులను సంప్రదించాల్సిందిగా కోరారు. స్థానిక భక్తులు నవరాత్రులు జరిగే అమ్మవారి ప్రత్యేక పూజల్లో పాల్గొని ప్రసాదం స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని ఆయన కోరారు. ఈ పూజా కార్యక్రమంలో ఉడా సతీష్, ఆర్ ప్రసాద్, నమ్మి శివ రెడ్డి, గుడ్ల గురుమూర్తి రెడ్డి, కోరుకొండ నరసింహమూర్తి, కోరుకొండ నాగా, సింహగిరి కొండపై వర్తక సంఘం అధ్యక్షులు ముగ్గు కిరణ్ కుమార్, అధిక సంఖ్యలో భవానీలు, స్థానిక మహిళలు పాల్గొన్నారు. యువత స్వశక్తితో ఎదుగుతూ తమ కాళ్లపై తాము నిలిచేందుకు స్వయం ఉపాధి పథకంగా వ్యాపార సంస్థలు ఏర్పాటు చేసుకోవడం శుభ పరిణామని వైసీపీ నాయకుడు శ్రీవాత్సవ్ 34-35 వార్డుల క్లస్టర్ ఇన్ఛార్జ్ కరినీలకంఠం, వైసీపీ జిల్లా కార్యదర్శి బొడ్డేటి ప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా నీలమ్మ వేప చెట్టు దగ్గర వైసీపీ నాయకుడు పలికల శివ ఏర్పాటు చేసిన టీ టైమ్ టీ సెంటర్ ను వారు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ యువత ఉపాధి పొందేందుకు వ్యాపార సంస్థలు ప్రారంభించడం స్వాగతించదగ్గ విషయమన్నారు. ఈ సందర్భంగా పలికల శివను వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో టిట్కో చైర్మన్ ప్రసన్న కుమార్, వైసీపీ నాయకుడు రమణారెడ్డి, టెలికాం మెంబర్ శ్రీహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి జంక్షన్ దగ్గర ఏదైతే టీ టైమ్ షాప్ ఓపెనింగ్కి నన్ను పిలవడం జరిగింది. శివగారు ఏదైతే ఆయన సొంత శక్తితో ఆయన ఒక బిజినెస్ లాగా ఇది మొదలుపెట్టి 10 మందికి ఉపాధి కూడా కల్పించి, అదేవిధంగా ఇక్కడ ఏవైతే స్కూల్స్, కాలేజెస్, చాలామంది ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. కాబట్టి ఈ ఏరియాలో వాళ్ళకి సరదాగా టీ తాగి, అలాగే ఏదైనా ఒక ఐస్ క్రీము, అలా పఫ్ఫులు, ఇలాగ అన్నీ పెట్టి ఇక్కడ ఒక
మంచి వాతావరణం క్రియేట్ చేసి సొంతంగా ఒక బిజినెస్ చేసుకోవాలన్న ఆలోచన నిజంగా ఆయనకి రావడం ముందు మనం హర్షించాలి. ఈరోజు ఈ నవరాత్రుల సందర్భంగా నాకు సార్ చెప్పినట్టు ఏదో నా స్వశక్తితో ఒక చిన్న షాపును ప్రారంభించడం జరిగింది. అయితే ఈ ప్రారంభానికి మా వార్డు గ్రామ పెద్దలందరూ నాకు సహాయం చేసి అందరూ సహకరించి నాకు చేదోడు వాదోడుగా ఉంటున్న మా వాళ్ళందరూ వచ్చి నన్ను ఎంత కోఆపరేట్ చేస్తారని అనుకోలేదు. సార్ వచ్చారు, మా సార్ వచ్చి నన్ను ఎంత కోఆపరేట్ చేస్తారని నేను ఊహించలేదు. 33వ వార్డు కార్యకర్త నాయకుడు శివ అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక టీ టైం అనేది పెట్టాలి, ఇంకొంతమందిని ఆ టీ టైం ద్వారా పోషించాలనే ఉద్దేశంతో ఇక్కడ షాప్ పెట్టడం జరిగింది. ఈ షాపు దినదిన అభివృద్ధి చెంది ఇంకా ముందు ఇలాంటి షాపులు ఎన్నో ఏర్పాటు చేసి మనోడు ముందుకు ఎదగాలని నేను ఆ దుర్గాదేవిని నేను కోరుకుంటున్నాను. జగదాంబ జంక్షన్ వద్ద ఉన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో సంపూర్ణ వస్త్ర శ్రేణిపై విజయదశమి సందర్భంగా కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నట్లు షాపింగ్ మాల్ మేనేజర్ నవీన్ తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ తమ షాపింగ్ మాల్లో ఈ విజయదశమికి కస్టమర్లు వస్త్రాలు కొనుగోలు చేయడం ద్వారా సాంప్రదాయబద్ధంగా పండుగ జరుపుకోవాలని తెలిపారు. కిడ్స్ వేర్, బాయ్స్ వేర్, గర్ల్స్, మెన్స్ వేర్, క్యాజువల్ షూటింగ్, షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్, జీన్స్, టాప్స్, టీ షర్ట్స్, వెస్ట్రన్ వేర్, గాగ్రాస్, పట్టు, ఫ్యాన్సీ, హ్యాండ్లూమ్ శారీస్, వివాహాది శుభకార్యాలకు వధూవరులకు కావలసిన వస్త్రాలు, సరికొత్త స్టాక్ ప్రత్యేక ఆఫర్లతో అందుబాటులో ఉన్నాయన్నారు. దసరా, దీపావళి ఆఫర్లు ఉంటాయని కస్టమర్లు వినియోగించుకోవాలని కోరారు. అన్ని రకాల వస్త్రాలపై 10 నుంచి 50% వరకు డిస్కౌంట్, ఒకటి కొంటే ఒకటి ఉచితం, మరెన్నో ఆఫర్లు ఉన్నాయన్నారు. దసరా నవరాత్రుల సందర్భంగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ విభిన్న ఆఫర్లతో పాటు సంపూర్ణ వస్త్రశ్రేణి మీద కొత్త స్టాక్తో మీకోసం సిద్ధంగా ఉంది. మీకు కావాల్సిన పండగకు కావాల్సిన అన్ని రకాల వస్త్రాలను మా సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఖరీదు చేస్తే మరింత సంతోషంగా, మరింత సాంప్రదాయబద్ధంగా మీ పండుగలు జరుపుకోవచ్చండి. మీకు కావాల్సిన వస్త్రాలు అన్ని విభాగాలు సిద్ధంగా ఉన్నాయి. ఉదాహరణకి కిడ్స్ వేర్లో బాయ్స్ వేర్, గర్ల్స్ వేర్, మెన్స్ వేర్లో క్యాజువల్ వేర్, ఫార్మల్ వేర్, ఎథనిక్ వేర్, పార్టీ వేర్, షూటింగ్ షర్టింగ్స్, లేడీస్లో చుడీదార్స్, డ్రెస్ మెటీరియల్స్, లాంగ్ ఫ్రాక్స్, గాగ్రాస్, వెస్ట్రన్ వేర్, జీన్స్, టాప్స్, టీ షర్ట్స్, శారీస్లో అన్ని రకాల శారీస్, పట్టు, ఫ్యాన్సీ మరియు హ్యాండ్లూమ్ శారీస్, అన్ని రకాల వస్త్రశ్రేణి మీద ఆఫర్స్తో పాటు కొత్త స్టాకు సిద్ధంగా ఉంది. సో మీకు కావాల్సిన వస్త్రాలను ఈ సమయంలో కనుక ఖరీదు చేసినట్టయితే ఆఫర్స్తో పాటు మంచి కలెక్షన్ కూడా మీరు పొందవచ్చు. రాబోయే పెళ్ళిళ్ళకి కూడా కావాల్సిన వస్త్రాలు, పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి కావాల్సిన వస్త్రాలన్నీ కూడా ఈ సమయంలో ఖరీదు చేస్తే మీకు కలిగే బెనిఫిట్ కూడా ఉంటుందండి. సో కస్టమర్లందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ ఆఫర్స్ అన్నీ కూడా ప్రస్తుతం దసరా నవరాత్రుల సందర్భంగా ఈ రోజు నుంచి ప్రారంభమై దీపావళి వరకు కొనసాగుతాయి. సో కస్టమర్లు గమనించి మీ షాపింగ్లన్నింటినీ కూడా మా సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఆఫర్స్ అంటే ఇప్పుడు మీకు ప్రోడక్ట్ మీద ప్రతి వస్త్ర శ్రేణి మీద కూడా మినిమం 10% నుంచి 50% వరకు ఆఫర్స్ ఉంటాయండి. దీంతోపాటు బై 1 get 1 ఫ్రీ ఆఫర్ కానీ, కోంబో ఆఫర్ కానీ, అంటే 2 కొంటే మీకు తగ్గింపు రేట్లో లభించడం, ఒక ప్రోడక్ట్ కొంటే దానికి సింగిల్ రేట్ ఉండటం, ఇలా రకరకాల వస్త్ర శ్రేణి మీద కూడా రకరకాల ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. మేము 2 శారీలు కొన్నాము. అట్లానే పాపకి డ్రెస్సులు ఏది కొన్నాము. రీజనబుల్గా అయితే రేట్లు అయితే రీజనబుల్గానే ఉన్నాయి. డిస్కౌంట్స్ ఉన్నాయి, బాగానే ఉన్నాయి. లేదు, వస్తూ ఉంటాం, నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తుంటాం. మేము కోరమలపాలెం అయితే అక్కడి నుంచి ఇక్కడ వస్తుంటాం. శారీస్, డ్రెస్సెస్ చూసామండి. బాబు డ్రెస్ చూసాం, అన్నీ బాగానే ఉన్నాయి. నా పేరు రఘు అని. కర్టన్స్, డోర్ కర్టన్స్ ఇవన్నీ కొన్నాము. షాపింగ్ మాల్ అయితే చాలా బాగుంది, బాగానే ఉన్నాయి. చేపట్నం ఇక్కడే ప్రతిసారి వస్తాం షాపింగ్ చేయటానికి. డిస్కౌంట్ కోసం అని కాదు, బట్ కలర్స్ అవి బాగుంటాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఐటీ హబ్ గా విశాఖ ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దసరాలోగా స్టీల్ కార్మికులకు బోనస్ చెల్లించాలి, యాజమాన్యాన్ని డిమాండ్ చేసిన స్టీల్ సిఐటియు గౌరవాధ్యక్షులు జె అయ్యజ్జరాం. సినీ హీరో సాయి ధర్మతేజ్ ను రక్షించిన హెల్మెట్, ద్విచక్ర వాహనదారులకు ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేసిన జనసేన యువ నాయకుడు ముప్పిన ధర్మేంద్ర.
శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఘనంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు. రెండవ రోజు ధనలక్ష్మి అవతారంలో అమ్మవారు భక్తులకు విశేష దర్శనం. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.